ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఈ దూడలేవి. ఈ జత అడుగుతున్నాయి. ఈ జత ఎంత అడుగుతారు ఒకసారి తెలుసుకుందాం. అన్న ఏం రేట్ చెప్తారా అన్న ఈ జత? నీకేం దింపలే, జత ఎంత చెప్తారు? వీడియో చూస్తున్నామని చెప్పి రేట్ చెప్పట్లేదు. సరే కొన్న వాళ్ళని అడుగుదాం మనం. ఎంతన్నా? నా ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు నుంచా? తీసుకున్నారా? అన్న గుంటూరు నుంచి వచ్చారంట. ఈ జత చూస్తున్నాయా 1,20,000 అయితే చెప్తున్నారు. ఇవి పడ్డాలు అయినాయి, బేరం అవుతుంది. ఎంత అడుగుతున్నా ఒకసారి తెలుసుకుందాం. అప్పటి నుంచి అడుగుతున్నారు, అతనికి రేట్ వర్కౌట్ అవుతలేదు, అన్న ఇస్తలేదు. ఇప్పుడు ఎంత అడుగుతున్నా చూద్దాం మనం. బేరం సెట్ కాలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. అన్నకైతే వర్కౌట్ అవ్వట్లేదు. 2-3 అడిగిరు ఇప్పటికి. బేరం అనేది సెట్ అవ్వట్లేదు, రేట్ అనుకూలంగా పడట్లేదు అని ఇస్తలేరు. ఈ పడ్డ అయితే 30,000 చెప్తున్నారు అన్న అయితే. 30,000. నా ఏం జత ఎట్లుందనా? ఈ జత రేట్ తెలుసుకున్నాం మనం కూడా. ఈ జత అయితే 1,50,000 చెప్తున్నారు. ఈ జత అయితే 135 అలా చెప్తున్నారు. ఈ జత ఇక్కడ చూడవచ్చు. పోయిన వారం కన్నా ఈ వారం దూడలు ఎక్కువ వచ్చాయి, కానీ కొనే వాళ్ళు తక్కువ ఉన్నారు. చాలా మంది తక్కువ ఉన్నారు. గేదెలు కూడా ఒక మోతాదుగా బాగానే వచ్చాయి, కానీ దూడలు కూడా ఎక్కువనే వచ్చాయి, కానీ కొనే వాళ్ళు తక్కువ ఉన్నారు. ఈ వారం అంతా ఎక్కువ కొనేవాళ్ళు లేరు, ఎక్కువ సేలింగ్ లేదు ఈ వారం. ఇక్కడ బేరం అవుతుంది. ఎంతకు అవుతుంది, ఎంతకు అడుగుతున్నా ఒకసారి తెలుసుకుందాం మనం. 6.5 ఎంత కడుతురానా? 26.5. ఆయన ఎంత అంటుండు? 1500 ఉందా? 1500కి అది అవుతుందా? ఎంతకైంది ఇప్పుడు? 28,000 అయిపోయింది. 1,500 ఉంది. 1,500 కలిపేసి 28,000 28,000 అయిపోయింది దూడ. ఎన్ని కొనా? ఫస్ట్ కొను ఇంకా పరకుంటా, ఇంకా కొంటారా? లోపల సైడ్ చూసుకోవచ్చు మనం. ఇక్కడ కూడా దూడలు ఉన్నాయా లేవో ఒకసారి చూద్దాం మనం.
ఇక్కడ పడ్డ అయితే ఉంది. ఈ జత పడ్డలు ఒకసారి రేట్ కనుక్కుందాం మనం, ఎంత రేట్ ఉన్నాయి ఏమన్నా. నా ఎంత చెప్తురానా? 80,000 చెప్తున్నా. రెండింటి కలిపా? ఓకే. వాళ్ళు ఎంత అడిగిరానా? వాళ్ళు 60,000 అడుగుతారు. 60,000 అడిగిరా? ఈ జత చూస్తున్నా 80,000 అయితే చెప్తున్నారు. ఇంకా ఇప్పటిదాకా అడిగిన వ్యక్తులు అయితే ఒక 60,000 అయితే అడిగారంట. వీళ్ళు ఎంత అడుగుతారో ఒకసారి తెలుసుకుందాం మనం. ఎంత అయిందన్న? ఎంత అడిగారు? జత ఇస్తాను. ఈ జత కూడా మీదేనా? ఇవి ఎంత చెప్పినా? 1,20,000. ఈ కట్టినా? ఇది 5 నెలలు, ఇది 3 నెలల? 1,20,000. 1,25,000. ఈ జత పడ్డలు అయితే కట్టినాయి అంట. 1,25,000 చెప్తున్నారు. ఈ 3 నెలలు ఒకటి, 5 నెలలు ఒకటి ఉందని చెప్తున్నారు. ఈ ఫస్ట్ ఏమో 5 months, దాని బ్యాక్ సైడ్ ఉన్న 3 months ఉందంట. ఇది సుడి 1,25,000 చెప్తున్నారు. అన్న చెక్ చేసుకుంటున్నారు. కట్టిందా? చెక్ చేపిద్దామా? ఎట్లా గుర్తుపట్టాలి? ఎట్లా గుర్తుపడతారు ఇట్లా? చెకప్ కట్టక ముందు అనుకో అంటుకుంటే చెప్తా. కొద్దిగా పాలు అట్లా అంటుకుంటుంది. చెకప్ లేదనుకో పొట్టిగా ఉంటాయి. మొట్టుకుంటుంది. లేకపోతే జిగురు జిగురు వస్తుంది. కాపలు ఉందనుకో అంటుకుంటుంది. ఇప్పుడు అది ఉన్నట్ట లేదా? ఉన్నదా? चंदू भाई तुम्हारा सिग्नल लाऊंगा ये 5 महीने. ఈ గేదెలు చూస్తున్నా 2,10,10,000 అయితే బేరం అయిపోయిందంట. తీసుకున్న వాళ్ళు చెక్ చేయించుకుంటున్నారు. చూడండి బాగా హెవీ సైజ్ ఉన్నాయి. చాలా బాగున్నాయి గేదెలు అయితే. ఫుల్ కండిషన్. ఆల్రెడీ 5 months ఒకటి, 6 months ఒకటి రాశారు. ఎంతకన్నా వాళ్ళైతే చెక్ చేయించుకుంటున్నారు. దూడ చూస్తున్నాయి కదా 25,000కి అయితే అన్నగా ఉన్నారు. 25,000కి దూడ చూడొచ్చు మనం. ఆ దూడ కూడా మీదేనా అన్న? మీరు ఒకటే తీసుకున్నారంట అన్న. నమస్తే అన్న. నమస్తే అండి. అన్న మీ పేరు? వెంకటేశ్వరరావు అండి. ఓకే. ఎంత కొన్నారన్న ఈ బూరి దూడ? 45,000 అండి. 45,000. ఎన్ని సంవత్సరాల వయసు ఉంటుంది? సంవత్సరం లోపు. సంవత్సరం వయసు. మొత్తం ఎన్ని దూడలు కొన్నారు? 2 దూడలు కొన్నాం. ఇదన్నా ఇదంతా కూడా 42,000 అండి. ఇదే బ్రీడ్? జాఫరాబాద్. 42. 42,000. 42, 45. 45. ఇది ఎన్ని సంవత్సరాల వయసు ఉంటుంది? ఇది సంవత్సరంన్నర లోపు ఉంటుందండి. సంవత్సరంన్నర లోపు. థ్యాంక్ యూ అన్న. మార్కెట్లో రేట్ ఎలా ఉన్నాయన్న? బాగానే ఉన్నాయండి. ముందు ఎంత చెప్పారు ఈ దూడలకి? చెప్పడం అయితే 55 చెప్పారండి. 55. మీరు 42 కొన్నారు. ఈ బూరి దూడకి 55. 55. ఓకే. మీకు 45 పడ్డది. థ్యాంక్ యూ. దూడలు చూడవచ్చు. నేనైతే దీన్ని 28 లేదా 30 ఉంటుందని చెప్పి వీడియోలో చెప్పాను, కానీ ఇది 42,000 ఉన్నారంట. జాఫరాబాద్ కూడా
ఇది వచ్చేసి ఊరు దూడ 45. ఈ దూడ రేట్ అయితే 51,000కి అయితే కొన్నారని చెప్తున్నారు. 51,000కి ఈ దూడ 51,000. ఈ దూడని ఏమంటారు? పంచకళ్యాణ్ అని వాళ్ళు అంటున్నారు. పంచకళ్యాణ్ అంటారు ఆ దూడని కాదా అని కామెంట్ చేయండి. ఈ 5 దూడలు చూస్తున్నారా? ఈ దూడలు చూడండి, 5 దూడలు ఉన్నాయి ఇక్కడ. ఈ 5 దూడలు కొన్నారు, ఇక్కడ ఇక్కడ కట్టేశారు. ఎంత కొన్నారు? దీనిలో సుడివి ఉన్నాయా లేదంటే నార్మల్గా ఇప్పుడు ఎంత కొన్నారు ఏంటిది ఒకసారి తెలుసుకుందాం మనం. ఇక్కడైతే ఎవరు లేరు, ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా ఉన్నాయి.